అందరికీ నమస్కారం. నా పేరు హనుమాన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, పోతే మహేష్ టీం, విజయవాడ. ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో పాత పథకాలు లేవు, కొత్త పథకాలు అంతకన్నా లేవు. రైతు భరోసా లేదు, వైఎస్ఆర్ చేయూత లేదు, వైఎస్ఆర్ ఆసరా మహిళలకు లేదు, వైఎస్ఆర్ కాపునేస్తాం ఏమైందో తెలియదు, లానేస్తాం మా జూనియర్ లాయర్ అందరికీ గత ప్రభుత్వంలో 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి లానేస్తాం కింద ప్రతి జూనియర్ న్యాయవాదులకి జగన్ గారు లానేస్తాం అనే పథకం రూపంలో 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ ప్రభుత్వం వచ్చాక 5,000 నుంచి 10,000 చేస్తూ ఉన్నాయి అని చెప్పారు. 5,000 పోయే, 10,000 పోయే. 5,000 గాలికి వదిలేశారు, 10,000 గాలికి వదిలేశారు. కూటమి ప్రభుత్వం లాయర్లకి లానేస్తాం గాలిలో మాట్లేదు. ఫీజు రింబర్స్మెంట్ పథకం లేదు. వాహన మిత్ర, నా ఆటో సోదరులందరికీ వాహన మిత్ర పథకంలో వాహన మిత్ర ఏమైందో కూడా తెలియదు. విద్యా కానుక లేదు. మా నేతన్న నేస్తం, మా నేతన్న సోదరులందరికీ నేతన్న నేస్తం ఏమైందో తెలియదు. ఫ్రీ ఇన్సూరెన్స్ క్రాప్ పథకం, ఉచిత ఇన్సూరెన్స్ బీమా లేదు. మధ్యకాల భరోసా లేదు. మధ్యకాల భరోసా అందుకనా లేదు. ప్రతి పేదవాడు చదువుకోవాలనే ఆకాంక్షతో జగన్ గారు ప్రతి పేదవాడి పిల్లలు బడికి వెళ్ళి చదువుకోవాలనే సంకల్పంతో అమ్మల ఖాతాలో అమ్మఒడి అనే పథకంతో 15,000 వేశారు. ఈ కూటమి ప్రభుత్వం అమ్మఒడి తీసేసి, నాన్నఒడి తీసేసి ఏదో పథకం పేరు పెట్టి అమ్మఒడి పోయే, ఆ ఒడి పోయే, ఏ ఒడి లేదు. ఇప్పుడు విద్యాదీవెన లేదు, వసతి దీవెన అంతకన్నా లేదు. ఇస్తారన్న హామీలు కానీ పథకంలో కానీ ఏమీ ఇవ్వడం లేదు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టారని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దీనిపై ఎందుకు ప్రశ్నించడం నాకు అర్థం కావట్లా. ప్రశ్నించడానికే పార్టీ పెట్టాన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దీనిపై ఎందుకు ప్రశ్నించడం లేదు నాకు అర్థం కావట్లేదు. పెన్షన్లు తప్ప ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చింది ఏమైనా ఉందా? పెన్షన్లు తప్ప ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చింది ఏమైనా ఉందా? మరి 1,50,000 కోట్లు అప్పు ఎక్కడికి పోయింది? 1,50,000 కోట్లు అప్పు ఎక్కడికి పోయింది? చంద్రబాబు గారు షూరిటీ చెప్పారు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. బాబు షూరిటీ లేదు, భవిష్యత్తు గ్యారంటీ అందుకనే లేదు. గత ప్రభుత్వంలో పథకాలు ఇస్తేనేమో శ్రీలంక అవుతుందన్నారు బాబు గారు. అంటే పేదలకు డబ్బు ఇస్తే శ్రీలంక అవుతుంది, ఉన్నవాడికి డబ్బులు ఇస్తే అమరావతి అవుతుందా? బాబు గారు, పేదలకు డబ్బులు ఇస్తే శ్రీలంక అవుతుంది మీరు చెప్పిన విధంగా, ఉన్నవాడికి డబ్బులు ఇస్తే అమరావతి అవుతుంది. జై హింద్.